సో డ్యూన్ 3 ట్రైలర్ వచ్చేసింది మళ్ళీ. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. అవెంజర్స్ డూమ్ స్టే తోటే వస్తుంది, కాకపోతే దీన్ని చూసి అవెంజర్స్ డూమ్ స్టే 1 వీక్ ముందే వస్తుందని చెప్తున్నారు. అంటే లైక్ ఐమాక్స్ దొరకట్లేదు వాళ్ళకేమో, కానీ నేను ఆల్రెడీ బుక్ చదివేశాను డ్యూన్ మెస్సాయా. సో దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఎలా చూపిస్తారో తెలియదు, ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ 2లో క్లైమాక్స్ ఏం చేశారు. సో దీంట్లో ఏమేం చేస్తారో చూడాలి. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. టెక్నికల్ చూసుకుంటే బుక్ అంత బాగా ఉండదు, అంటే గ్రేట్ అనిపించదు. చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు యాక్చువల్లీ బుక్. సో వీళ్ళు చేంజెస్ చేశారు కాబట్టి ఇంకా బెటర్ అవుతుందో చూడాలి. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా, లెట్స్ వాచ్ డ్యూన్ పార్ట్ 3 ట్రైలర్ 1. ఓకే I trusted you! ఓకే You promised me that you would never take power in your name. ఓకే You Shani- convinced me that this was your home. That I was your home. పిల్లలు What do you know about me? పరమ్మ చాంటింగ్. You have conquered the galaxy. You've destroyed thousands of worlds. What are your thoughts on that? ఓకే వచ్చాడుగా మళ్ళీ. I think you're way beyond redemption. ఓహో, డంకన్ కాదు అక్కడ వచ్చింది. డంకన్ కాదు వాడు, Here. To deliver a peace proposal. హైట్ హైట్ ఉంటుంది Peace is అందరు. a good thing. Why should I refuse? ఓకే Because it's meant to destroy you. హైట్ యాక్చువల్లీ. We plan to strike at the core of Imperial power. You intend to kill Paul? Regime change. Idiot. You've just signed our death warrants. పర్రా I found someone. చానికి పెద్ద రోల్ వస్తుంది సార్, ఇంకా పెద్ద రోల్ యాక్చువల్లీ బుక్లో కంటే. The future has a way of talking to me. But I can't see what's ahead. How does it feel to be human like everyone else, Paul Atreides? ఓకే ఎపిక్ కంక్లూజన్. No fear, do you? I fear dishonor. You sound like an Atreides. I've been told I was one. హీ వాజ్ వన్. తినమ్మా రే. Forgive me for all I've done. 18 ఎన్నో ఏళ్ళు, 18 ఏళ్ళ 16 ఏళ్ళు టైం జంప్. ఇక్కడ నుంచి 17 ఏళ్ళు సంథింగ్ ఉంటుంది. సో వాట్ ఎవర్ యువర్ సీయింగ్ రైట్ నౌ, ఇట్స్ అ టైం జంప్. అంతకంటే నీకేం చెప్పలేను. డంకన్ ఈజ్ బ్యాక్. హౌ ఈజ్ ఏ బ్యాక్ అనేది నువ్వు సినిమా చూడాలి. హెయిట్ అంటున్నారు, డంకన్ అంటలేదు ఎందుకు, అది ఒకటి చెప్తారు. అండ్ ఆల్సో ఈసారి ఆబ్వియస్లీ డ్యూన్ మెస్సాయాలో మనోడు ఎంపరర్ అయిపోయాడు. ద హోలీ వార్ యాక్చువల్లీ చెప్పాలంటే బట్లేరియన్ జిహాద్, బుక్లో బట్లేరియన్ జిహాద్ అంటారు. బట్లేరియన్ జిహాద్ అంటే ఒక పర్టికులర్ రిలీజియన్కి మళ్ళీ అంటారు కాబట్టి వాళ్ళు అట్లా చేంజ్ చేసేసి హోలీ వార్ అని చెప్తున్నారు. బట్లేరియన్ జిహాద్ అది. సో చానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అసలు చాలా పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఏం చేస్తున్నారు, 2 రకాల మీనింగ్స్ వస్తున్నాయి నాకు దీంట్లో చూస్తుంటే. బుక్ చదివినోడు ఒక ఐడియా వస్తుంది టెక్నికల్లీ. చానీ క్లైమాక్స్ ఏంట్లో, క్లైమాక్స్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఫస్ట్ మనకి పార్ట్ 2లో క్లైమాక్స్లో చానీ వదిలేసి వెళ్ళిపోదు. షీ బికమ్స్ ద కాంక్యూబైన్. ఇప్పుడు మన పెళ్లి చేసుకుంటాడు కదా ఇరులాని పెళ్లి చేసుకుంటాడు, కాకపోతే మెయిన్ యువరాణి రాణి టైపు చానీ ఉంటుంది. సో చానీకే పిల్లలు పుడతారు, వాళ్ళే రాజులు అవుతారనే ప్లాన్ ఉంటుంది. సో అక్కడ నుంచి చేంజ్ చేసాడు. ఇప్పుడు ఆ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది అనే క్వశ్చన్. సో దాన్ని ఈ సినిమాలో ఎలా చూపిస్తారో చూపెట్టారు. అంటే మనం చూపిస్తున్నారు యూ ప్రామిస్ మీ యూ వోంట్ టేక్ పవర్ ఇన్ యువర్ నేమ్ అని చెప్పింది కదా. సో అట్లా ఆమె మళ్ళీ ఒకటి వేస్తే ఏం కావాలి అని చెప్పేసి కలిసిపోతారా, లేదు నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతుందా, నాకు అర్థం కావట్లేదు. అది కొంచెం కాంటెక్స్ట్ ఇవ్వాలి వీళ్ళు. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ బ్రో. వేరే లెవెల్ ఉండబోతుంది, కుమ్మేస్తుంది గ్యారంటీగా. యా, సో యా చూసేయాలి. మీకేమనిపించింది
కేయాకు మామూలు లేదు. ఇంకా హేట్ కానీ కొత్తగా రాబర్ట్ ప్యాటిన్సన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది కూడా చూడాలి. ఇరులాన్ ఒక డిఫరెంట్ గేమ్ ఆడుతూ ఉంటుంది. వీళ్ళందరికన్నా ఆలియా ట్రేడీస్, అదే మన పాలా ట్రేడీస్ వాళ్ళ చెల్లి, మన ఆనియా టేలర్ జాయ్ క్యారెక్టర్ చాలా యూనిక్ ఉంటుంది ఆ క్యారెక్టర్. సో బేసిక్లీ ఈ మూవీలో యూ డోంట్ సీ జెసికా ఇనఫ్. లేడీ జెసికా, మన గర్నీ హ్యాలెక్ ఎక్కువ కనబడరు, మన బాడీ జాష్ బ్రోలిన్ వీళ్ళు ఎక్కువ కనబడరు ఈ మూవీలో, ఎందుకంటే చెప్పినగా టైం జంప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. అండ్ టెక్నికల్లీ చెప్పాలంటే ఫస్ట్ సెకండ్ పార్ట్లోనే ఆలియా పుట్టాల్సింది, చిన్న పాపగా పుట్టి ఆ ఆలియానే బ్యారన్ హార్కన్ చంపేస్తుంది. మన పాల్ అట్రైడీస్ చంపడు యాక్చువల్గా, కాకపోతే దీంట్లో మనకి మూవీలో చేంజెస్ చేశారు. పాప పుట్టలేదు, ఇంకా బ్యారన్ని చంపేది మాత్రం ఒకటేసే మనోడే అని చెప్పేసి. సో దాన్ని ఎలా చూపిస్తారు ఇది కూడా ఇంట్రెస్టింగే. ఆలియా పెద్దగా అయిపోతుంది, కొన్ని లవ్ స్టోరీలు క్రియేట్ అవుతాయి. ఆ లవ్ స్టోరీలు కొంచెం తేడాగా ఉంటాయి, ఏజ్ ఫ్యాక్టర్లు కనబడతాయి. అంటే వాటన్నిటిని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారంటే చూడాలి. సో ఐఎమ్ ఎక్సైటెడ్. స్పాయిలర్లు ఏమి ఇవ్వట్లేదు, మీకు అర్థంగా చెప్పిన. Dune 3 ఈజ్ అ మెస్ బ్రో. సో దాన్ని వీళ్ళు ఎంత బాగా చేస్తారో చూడాలి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.